రాష్ట్రాల్లో ఆ పార్టీ పుట్టుకే ఒక సంచలనం. ఆ తర్వాత ప్రతి అడుగు కూడా ఒక ప్రభంజనం అనే చెప్పాలి. ఢిల్లీ మెడలు వంచింది మొదలు అంతర్గతంగా ఎన్నో ఆటుపోట్లు సంక్షోభాల్ని తట్టుకుని నిలబడింది. ఉమ్మడి ఏపీ మొదలు నేటి 2 తెలుగు రాష్ట్రాల వరకు తనదైన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉంది. కాకపోతే విభజిత ఏపీలో వీర విహారం చేస్తున్న జన్మలెత్తిన తెలంగాణలో మాత్రం జవసత్వాలు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది. ఏ ఎన్నికలొచ్చినా పొలిటికల్ తెర మీదకు చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు తెలంగాణలో కీలక ఉపసమరానికి సమయం ఆసన్నం కావడంతో మరొక్కసారి తెరపైకొచ్చింది. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సైకిల్ దారేది. టీడీపీ మళ్లీ యాక్టివ్ అవుతుందా? పోటీకి దూరమైతే మద్దతెవరికి? చంద్రబాబు వ్యూహమేంటి? పార్టీ నిర్ణయమేంటి? తెలంగాణలో మరో ఉపసమరానికి సర్వం సన్నద్ధమవుతోంది. ఈసీ నగారా మోగిస్తే ప్రధాన పార్టీలన్నీ సమరశంఖం పూరించేశాయి. అధికార పార్టీ కాంగ్రెస్, మరో జాతీయ పార్టీ బీజేపీ అభ్యర్థి విషయంలో ముమ్మర కసరత్తు చేస్తుంటే మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించి అందరికంటే ఒక అడుగు ముందే ఉంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తావన లేకుంటే ఈ ఉప ఎన్నిక అనేది రాజకీయ పరిభాషలో అసంపూర్ణమే అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. పరిస్థితుల ప్రభావం, రాజకీయ పరిణామాల నేపథ్యం తెలంగాణలో ఆ పార్టీని అస్తిత్వం కోసం ఆరాటపడేలా చేస్తుండొచ్చు. కానీ మూలాలు చెదిరిపోని బలమైన క్యాడర్, హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఆ పార్టీకి ఉందనేవారు లేకపోలేదు. అందుకే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ స్టాండ్ ఏంటనే చర్చ జోరందుకుంది. ఆ పార్టీ మళ్లీ పికప్ అవుతుందా? ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదంటే ఏ పార్టీకైనా బయట నుంచి మద్దతిస్తుందా? లేక ఎవరికీ సపోర్ట్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతుందా అన్నదే ఆసక్తి రేపుతోంది. ఈ విషయంలో చంద్రబాబు వ్యూహమేంటి? పార్టీ నిర్ణయమేంటి అన్నదే ఉత్కంఠ రేపుతోంది. నిజానికి ఇక్కడ మొన్నటిదాకా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి హఠాన్ మరణం పొందిన మాగంటి గోపీనాథ్ ఒకప్పుడు హార్డ్ కోర్ టీడీపీ నాయకుడు. అంతెందుకు 2014లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది కూడా ఆ పార్టీ తరపునే. టీడీపీ బలంతోనే గెలిచిన ఆ తర్వాత సైకిల్ దిగి కారెక్కిన మాగంటి సొంత బలం పెంచుకున్నారు. తనకున్న టీడీపీ బలాన్ని మెల్లిగా బీఆర్ఎస్ వైపు మళ్లించుకున్నారు. అందుకే మరో 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. సో ఆ లెక్కన ఇది ఒకప్పుడు టీడీపీ బలంగా ఉన్న స్థానం. ప్రస్తుత పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో మారుతున్న రాజకీయ పరిణామాలతో టీడీపీ సానుభూతిపరుల మద్దతు ఎవరికనేది ఆసక్తి రేపుతోంది. 2014లో బీజేపీతో జట్టు కట్టి హైదరాబాద్ బెల్టులో ఆశాజనక ఫలితాలు సాధించిన టీడీపీ ఆ తర్వాత క్రమంగా తెలంగాణలో బలహీనపడింది. 2018లో కాంగ్రెస్తో జట్టు కట్టి మహాకూటమి పేరిట ఎన్నికల బరిలో నిలిచినా పెద్దగా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత ఇక్కడ జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయని టీడీపీ 2023 ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా ఉంది. అయితే ఇక్కడ రేవంత్, చంద్రబాబుల సాన్నిహిత్యం పనిచేసిందనే ప్రచారం జరిగింది. టీడీపీ పోటీకి నిలిస్తే ఎంతో కొంత ఓట్లు చీలి మరోసారి బీఆర్ఎస్ లాభపడుతుందని నాటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ కోరడంతోనే చంద్రబాబు తన పార్టీని పోటీ నుంచి తప్పించారనే ముచ్చట వినిపించింది. ఈ విషయాన్ని నాడు టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ పరోక్షంగా వెల్లడించారు. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని తెలంగాణలో రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మరోసారి అదే తరహా మద్దతు కాంగ్రెస్ కు టీడీపీ ఇస్తుందా అనే చర్చ తెరమీదకొచ్చింది. దానికి రేవంత్, చంద్రబాబుల మధ్యున్న అనుబంధమే కారణమని చెప్పొచ్చు. చంద్రబాబు తన గురువంటే ఒప్పుకోనని, మాజీ సహచరుడు మాత్రమే అని రేవంత్ ఎంత చెప్పుకున్నా మాజీ అధినేతపై ఆయనకున్న అభిమానం ఎవరూ కాదనలేంది. అంతేకాదు తన స్కూలింగ్ ఏబీవీపీలో అయితే కాలేజ్ టీడీపీలో చేశానని, ఇప్పుడు ఉద్యోగం కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానని ఓ వేదికపై రేవంత్ వ్యాఖ్యానించడం పెద్ద చర్చకే దారితీసింది. సో జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీకి దూరమైతే మాత్రం ఈ ఇద్దరు నేతల సాన్నిహిత్యాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ కు మద్దతివ్వచ్చనే ముచ్చట వినిపిస్తోంది. ఇప్పుడు నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దర్ హే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా.
ఇక జాతీయ స్థాయి పొత్తుల విషయానికొస్తే ప్రస్తుతం బీజేపీతో పీకల్లోతు పొత్తులో ఉంది టీడీపీ. ఏపీ నుంచి ఢిల్లీ దాకా కలిసి నడుస్తున్న ఆ రెండు పార్టీలు బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయి. మరి తెలంగాణలో, మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపోల్లో ఆ పొత్తు పనిచేస్తుందా అన్నదే చర్చనీయాంశం. ఎన్డీఏలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోన్న టీడీపీ పొత్తు ధర్మం పాటించి బీజేపీకి మద్దతిస్తుందా అనేది ఆసక్తికరం. అయితే ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేసిన వేళ అటు బీజేపీ ఇటు టీడీపీ పెద్దల వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజకీయాలు తెలంగాణలో పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేస్తాం, ఎవరితోనే మేము పొత్తు పెట్టుకున్నది లేదు. ఇక టీడీపీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వెలుగు చూస్తున్న సరికొత్త కోణం బీఆర్ఎస్. మొన్నటిదాకా ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి వచ్చినవారే. మాగంటి కుటుంబంతో చంద్రబాబు ఫ్యామిలీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో జూబ్లీహిల్స్ లో పోటీ విషయంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కీలకంగా మారింది. లోకేష్, కేటీఆర్లు రహస్యంగా భేటీ అయ్యారంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించగా తమ్ముడు లాంటి లోకేష్ ని కలిస్తే తప్పేంటని ఘాటుగానే రిప్లై ఇచ్చారు కేటీఆర్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లోకేష్ ది కీ రోల్. ఆయనకు అటు దివంగత మాగంటి గోపీనాథ్ తోనూ ఇటు కేటీఆర్ తోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. గోపీనాథ్ చనిపోయినప్పుడు బ్రాహ్మణితో కలిసొచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు లోకేష్. ఈ బలమైన కుటుంబ సంబంధాలు, రాజకీయ స్నేహాలు వెరసి టీడీపీ మద్దతుదారుల ఓట్లు బీఆర్ఎస్ కు బదిలీ కావచ్చనే చర్చ కూడా జరుగుతోంది. కలిస్తే తప్పేంది, ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అని నాకు తెలియక ఇంకో మాట అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. జూబ్లీహిల్స్ ఉప పోరుతో త్వరలోనే టీడీపీ అధినాయకత్వం ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అమరావతిలో టీడీపీ నేతలతో సమావేశం కానున్న అధినేత చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాల విషయంలోనూ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలపైన తేల్చనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటిదాకా ఈ సస్పెన్స్ కంటిన్యూ అవుతుందన్నమాట.